నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనవరి 1 ఏవిఎం మూవీస్ సినిమా క్షత్రియ జనవరి 1 రిలీజ్ అవబోతుంది. నేను కూడా ఇప్పుడే చూడడం డెఫినెట్గా ఒక డిఫరెంట్ జోనర్. నాకు అంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి ఏంటంటే ఇది కొంచెం హారర్ మిక్స్ అయిన సినిమా ఇంతవరకు నేను చేయలేదు. ఈ సినిమా కొంచెం హారర్ మిక్స్ అయ్యింది, కొంచెం గ్రాఫిక్స్ కానీ కానీ ఉండే సినిమా ఇది. డెఫినెట్గా హోప్ అందరూ ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ఈ సినిమా ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన చందు సబ్జెక్టు చెప్పినప్పుడు ఎలా ఉందో అలాగే టెక్నికల్ వాల్యూస్తో కూడా చాలా చాలా బాగా చేశాడు అని అనుకుంటున్నాం. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రొడ్యూసర్స్ వచ్చి మహేంద్ర గారు ప్లస్ వెంకటరామరెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాని అనుకున్న టైంలో అంటే కొంచెం లేట్ అయినా చాలా బాగా తీశారు. డెఫినెట్గా దీంట్లో కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ కానీ, రావు రమేష్ గారు క్యారెక్టర్ కానీ చాలా అద్భుతంగా, అలాగే విజయ్ చంద్ర క్యారెక్టర్, ఇలా ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ ఒక సస్పెన్స్తో వెళ్ళే సినిమా ఇది. సస్పెన్స్ కూడా ఉంటుంది దీంట్లో. ఒక హారర్ మిక్స్ అయిన కమర్షియల్ మూవీగా సినిమా మేము అనుకుంటున్నాం. అంటే ఈ జోనర్ ఫిల్మ్ నేను ఎప్పుడు చేయలేదు. ఐ హోప్ ఈ ప్రేక్షకులందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారికి కొత్తగా ఇప్పుడు చేయని జోనర్, సో జనవరి 1 రిలీజ్ చేస్తున్నాం. మీ అందరూ మా సినిమా చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. థ్రిల్లర్ అండి, యాక్చువల్ బేసికల్ థ్రిల్లర్ సినిమా. ఒక డిఫరెంట్ మూవీ, యాక్చువల్గా నిజంగా డిఫరెంట్గా ఉంటుందండి ఈ సినిమా. క్షత్రియ అనే చిత్రాన్ని మేము ప్రొడ్యూస్ చేశాము. సో ఆ సినిమా చాలా అద్భుతంగా చాలా బాగా వచ్చింది. శ్రీకాంత్ కెరియర్లో ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో వచ్చిన సినిమా అండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. థ్రిల్లర్ అండ్ యాక్షన్ అండ్ సస్పెన్స్ మూవీ అండి ఇది. సో దీన్ని ప్రేక్షకులు అందరూ మమ్మల్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించి ఒక సక్సెస్ చేయాలని కోరుకుంటూ శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండి. ఈ సినిమా ఏంటంటే షూటింగ్ పీరియడ్లో ఆయన చేసిన సహకారం కానీ, ఆయన చేసిన అద్భుతమైన ఇది ప్రోత్సాహం మాకు కొత్త ప్రొడ్యూసర్స్ అయినా కానీ ఆయన ప్రోత్సాహం చేయడం వల్ల మేము చాలా ఆయనతో కలిసి సినిమాను ముందుకు తీసుకుపోయి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని అద్భుతంగా తీయగలిగామన్న సంతృప్తి మాకు మిగిలిందండి.